బ్రేకింగ్ లో చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. అదేవిధంగా కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, అలాగే ప్రస్తుతానికి కేసీఆర్ కు సోడియం లెవెల్స్ తగ్గినట్టుగా తెలిపారు. దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి తెచ్చి సోడియం లెవెల్స్ ను పెంచుతున్నట్లుగా హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. కాస్త నీరసంగా ఉండడంతో నిన్న యశోద ఆసుపత్రిలో చేరారు కేసీఆర్. ప్రస్తుతానికి కేసీఆర్ వెంట ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు ఉన్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలంటూ సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. కొద్దిసేపటి క్రితమే యశోద ఆసుపత్రికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక మరికాసేపట్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు అనంతరం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా అక్కడికి వెళదాం. సైదులు, ప్రస్తుతానికి మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్ రమణ, ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు యశోద హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కొంత ఆయనకి నీరసంగా ఉండడంతో నేరుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వచ్చారు. అయితే నిన్న సాయంత్రం రాగానే వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యులు కొన్ని పరీక్షలు చేశారు. అయితే అందులో ముఖ్యంగా షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం అనేది గుర్తించారు. అయితే షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నంలో భాగంగా నిన్న రాత్రి మొత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యుల సలహా మేరకు ఉండాల్సిందని చెప్పడంతో ఇక్కడే ఉండిపోయారు. సో ప్రస్తుతం అయితే లోపటే సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆయన వెంట సతీమణి శోభ ఉన్నారు. సో ఇది తెలిసిన వెంటనే కేటీఆర్ కూడా నిన్న సాయంత్రం వెంటనే సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వచ్చారు. హరీష్ రావు కూడా హాస్పిటల్కి వచ్చారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వచ్చారు. సో ప్రస్తుతం వైద్యులను అడిగి కూడా ఆమె కొంత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తన తండ్రి కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఆరోగ్యం కేసీఆర్ది నిలకడగా ఉన్నది. యాక్చువల్గా ఆయన ప్రతిసారి కూడా జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా నెలకి 2 సార్లు ఏఏజీ హాస్పిటల్, సోమాజిగూడ యశోద హాస్పిటల్కి ఆయన రెగ్యులర్గా వస్తుంటారు, హెల్త్ చెకప్ చేయించుకుంటారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా కేసీఆర్కు కొంత వైరల్ ఫీవర్ ఉన్నదని, దాని ద్వారా కొంత నీరసంగా ఉండడంతో వెంటనే ఆయన నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా కేసీఆర్ బంజర్ హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వచ్చారు. అక్కడ కూడా కొంత నీరసంగా ఉన్నట్లు వెంటనే తెలియగానే వెంటనే అక్కడి నుంచి సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి రాగానే వెంటనే డాక్టర్లు కేసీఆర్కి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగినట్టుగా కూడా అందులో గుర్తించారు. కొంత సోడియం లెవెల్స్ తగ్గినట్టుగా కూడా గుర్తించారు. అందువల్లనే నీరసంగా ఉంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా కేసీఆర్కి వైద్యులు చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే కొంత పార్టీ శ్రేణులు కొంత ఆందోళన పడ్డారు. సో వెంటనే రాత్రి 10 గంటల సమయంలో యశోద హాస్పిటల్ వైద్యులు కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ విడుదల చేసినప్పుడు అందులో కొన్ని అంశాలు పేర్కొన్నారు. అంటే షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం కారణంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత నీరసంగా ఉన్నది తప్ప ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ప్రస్తుతమైతే ఇబ్బంది ఏం లేదు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఈరోజు 10 గంటల వరకు కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోని కేసీఆర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు మరి కాసేపట్లో, అంటే 10 గంటలకు, ఉదయం 10 గంటలకు కేసీఆర్ని మరోసారి వైద్యులు పరీక్షలు చేసే అవకాశం ఉంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయా లేదా, సోడియం లెవెల్స్ పూర్తిగా తగ్గాయి కాబట్టి కొంత సోడియం లెవెల్స్ కూడా పెరిగాయా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు ఆయనకి మరోసారి వైద్యులు పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం, సోడియం లెవెల్స్ కొంత పెరిగితే వెంటనే కేసీఆర్ని సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేయగానే ఆయన
ఇక్కడ నుంచి నేరుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి నేరుగా ఆయన బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసం నందినగర్కి వెళ్తారు. సో అక్కడే 2-3 రోజుల పాటు కూడా అక్కడే ఉంటారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే వాస్తవంగా కేసీఆర్ కి ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉన్నది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కవిత కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే దానిపైన కూడా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నేరుగా లోపల కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తో కవిత మాట్లాడుతుంది. తన తల్లి శోభ కూడా లోపటే ఉన్నది కాబట్టి శోభతో కూడా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంది. సో ఉదయం 10 గంటలకు మరోసారి వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి కాసేపట్లోనే సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేయగా నేరుగా నందినగర్ నివాసానికి వెళ్తారు. అయితే నిన్న కొందరు బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన పడ్డారు. ఎందుకంటే జనరల్ హెల్త్ చెకప్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వచ్చారని చెప్పేసి అందరూ భావించారు. అయితే నిన్న రాత్రి 10 గంటల సమయంలో యశోద హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో షుగర్ లెవెల్స్ పెరిగాయి, సోడియం లెవెల్స్ తగ్గాయి అని చెప్పేసి అందులో హెల్త్ బులెటిన్లు పేర్కొన్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ యశోద హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పడంతో కొంత ఆందోళన పడ్డారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా యశోద హాస్పిటల్కి వచ్చారు. కేసీఆర్ని పరామర్శించారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో వారందరూ కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం తెలియగానే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది ఏంటనే దానిపైన కూడా ఆరా తీశారు, తెలుసుకున్నారు. సో ఇక ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదు అని చెప్పడంతో సో ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సో ఇక బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకున్నారు. కాబట్టి సో మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కవిత లోపల సోమాజిగూడ యశోద హాస్పిటల్లో తన తండ్రి కేసీఆర్ దగ్గర ఉంది, మాట్లాడుతుంది. ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండదని దానిపైన కూడా విజువల్స్లో చూస్తున్నాం కదా. ఎమ్మెల్సీ కవిత మరోసారి లోపలికి వెళ్తుంది. విజువల్స్లో చూస్తున్నాం మనం. లోపలికి వెళ్ళిన తర్వాత మరోసారి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులతో ఆమె మరోసారి అడిగే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇంతకు ముందే ఆమె హాస్పిటల్కి లోపలికి వెళ్ళిందని అందరు భావించారు. కానీ ఆమె ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆమె సోమాజిగూడ హాస్పిటల్కి వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత వైద్యుల్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుందా లేదనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి కేసీఆర్కు లేదు. రమణ ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది కేసీఆర్ది. సో 10 గంటలకు షుగర్ లెవెల్ పెరిగాయా లేదా, సోడియం లెవెల్స్ ఏమైనా అలానే ఉన్నాయా, పెరిగాయా లేదా అని చెప్పేసి కూడా వైద్యులు మరోసారి కేసీఆర్కు పరీక్షలు చేస్తారు. కంట్రోల్లో ఉంటే మాత్రం మరి కాసేపట్లో 11 గంటల సమయంలో కేసీఆర్ని డిశ్చార్జ్ చేస్తారు. ఆయన ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్తారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.